Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే జనరల్గా ఈ ప్లాస్టిక్ లాంటి ఐటమ్స్ని తయారు చేసినప్పుడు అవి పర్యావరణానికి ఎంత నష్టం కలిగిస్తాయో ఈ నష్టాన్ని నివారించడానికి ఎవరైతే ఈ వస్తువులను ఉత్పత్తి చేశారో వాళ్ళే మళ్ళా వస్తువుల్ని సేకరించేటటువంటి ఒక బాధ్యత అన్నమాట. సో దీన్ని ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు. జనరల్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్లో భాగంగా దీన్ని 2011లో తీసుకొచ్చారు. సో దీని తర్వాత ఈరోజు టాపిక్ మనం చూడబోయేది న్యూస్లో ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా ఉందండి. ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి పేరుతో న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఒక నూతన పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీని తాలూకా అమలు 2025 నుంచి అంటున్నారు. దీని తాలూకా వివరాల్లోకి మనం వెళ్ళే ముందు ఇందులో మనం చూడబోయేది ఏంటంటే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తాలూకా కీ ఫీచర్స్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి అలాగే న్యూ పెన్షన్ స్కీమ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అదొకటి ఇక్కడ రాయలేదు. సో దాంతోపాటుగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అలాగే ఇష్యూస్ విత్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే. సో మనం ముందుగా లోపలికి వెళ్తే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ యూనియన్ క్యాబినెట్ దీన్ని అప్రూవ్ చేసింది. ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ తర్వాత ఎస్పెషల్లీ 2025 ఏప్రిల్ నుంచి ఇది ప్రారంభమవుతుంది. అప్పటి నుండి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తారు. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఈరోజు ఏదో సోమవారం మొదలు పెడితే మంగళవారం వచ్చింది కాదు. సోమనాథన్ కమిటీ అనేటటువంటి కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది 2023లో. ఈ కమిటీ రికమెండేషన్స్ని ఆధారంగా తీసుకొని ఓల్డ్ పెన్షన్ స్కీము అలాగే న్యూ పెన్షన్ స్కీమ్ మధ్య ఉన్నటువంటి ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని అనుసంధానించి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో అంటే ఓల్డ్ న్యూ కలిపితే యూనిఫైడ్ అయింది అన్నట్టు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో దీన్ని పెట్టడం జరిగింది. సాధారణంగా మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటిది ఎప్పుడో తీసుకొచ్చారు. 1950s 60s తర్వాత వచ్చినటువంటి స్కీమ్ అది. అయితే అప్పుడు మనకి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటటువంటిది అప్పుడే స్టార్ట్ అయ్యారు కాబట్టి ఒక 20-30 సంవత్సరాల పాటు మనకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే మనకి 1990 2000 రావడం మొదలైందో రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగంగా చాలామంది పెరిగారు. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వడం అనేటటువంటిది పెరిగింది. ఇది ఇప్పుడు చాలా విపరీతంగా పెరుగుతోంది. అంటే ఈ నెంబర్ ఇంకా పెరుగుతోంది. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏం చేసేవాళ్ళు అంటే లాస్ట్ డే అంటే లాస్ట్ మంత్ మీరు రిటైర్ అయ్యే ముందు నెల ఎంత శాలరీ అయితే తీసుకుంటారో అందులో సగభాగాన్ని మీకు పెన్షన్గా ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత అందులో సగభాగాన్ని మీరు చనిపోయిన తర్వాత అంటే ఏ వ్యక్తి అయితే చనిపోతారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చేవాళ్ళు. అయితే ఇది ప్రభుత్వం మీద చాలా విపరీతమైనటువంటి ఆర్థిక ఒత్తిడిని తీసుకొస్తుంది. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రతి సంవత్సరం పెరగడం, వేలల్లో ఈ వ్యక్తులందరికీ కూడా మనం పెన్షన్లు ఇవ్వడం, ఇలా పెన్షన్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుంది. దీన్ని గ్రహించినటువంటి ప్రభుత్వం 2004 ఆ ప్రాంతంలో నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే అందులో కూడా మళ్ళీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అందులో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్, సిపిఎస్ ఇట్లాంటి విధానాలు కొన్ని ఇబ్బందులు అనేటటువంటి వచ్చాయి. ఇప్పుడు ఈ ఇబ్బందులన్నింటినీ కూడా దూరం చేయాలని అనుకొని ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ని కలిపి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ వివరాలు చూసే ముందు మనం కీ ఫీచర్స్ చూద్దాం. ఈ తీసుకొచ్చినటువంటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే ఉంటుంది. అంటే ఏంటి, లాస్ట్ 25 సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాడు అనుకోండి. పనిచేసినటువంటి వ్యక్తి లాస్ట్ సంవత్సరం అంటే లాస్ట్ 12 నెలలు ఎంత శాలరీ అయితే తీసుకున్నాడో ఈ శాలరీని డివైడ్ చేస్తారు. అంటే ఈ శాలరీని విభజిస్తారు. ఇందులో బేసిక్ పే ఉంటుంది, డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, ఇంకా ఇతర అలవెన్స్లు ఉంటాయి. ఈ బేసిక్ పే ఎంతైతే తీసుకున్నాడో దీన్ని లాస్ట్ అంటే అతను శాలరీ తీసుకున్నటువంటి లాస్ట్ 12 నెలలు తీసుకొని దానికి యావరేజ్ వేసి అందులో 50% ఎష్యూర్డ్ పెన్షన్గా ఇస్తారు. అలా కాకుండా 25 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తులకి 10 years సర్వీస్ తీసుకొని వాళ్ళకి మళ్ళీ ప్రపోర్షనేట్గా ఈ 10 years టైం పీరియడ్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అతను చనిపోయిన తర్వాత ఫ్యామిలీ పర్సన్స్కి 60% ఆఫ్ ద రిటైర్డ్ పెన్షన్ టు దేర్ ఫ్యామిలీ. అంటే ఏంటి,
ఆ వ్యక్తికి ఎంతైతే పెన్షన్ వస్తుందో మళ్ళీ అందులో 60% అతని తర్వాత అతని ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళేటట్టుగా డిజైన్ చేశారు. ఇప్పుడు గతంలో మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మినిమం పెన్షన్ 9,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో 10,000 రూపాయలు చేశారు దాన్ని. అంటే మినిమం కనిష్టంగా పెన్షన్ ఎంత ఇవ్వాలి? 10,000 రూపాయలు ఇవ్వాలన్నమాట. సో ఈ రకంగా ఇందులో కొన్ని కీ ఫీచర్స్ చూడొచ్చు. అలాగే మనకి సాధారణంగా ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ అని ఉంటుంది. అంటే ఎప్పుడైనా కూడా పెన్షన్ 10,000 రూపాయలు వస్తుంది, ధరలు పెరిగాయి అనుకోండి, ఈ 10,000 రూపాయలు ఆ ధరలతో పోల్చుకుంటే తగ్గినట్టు కదా. ఇప్పుడు 10 రూపాయలు పెట్టి నేను టమోటాలు కొన్నాను, రేపొద్దున టమోటాల విలువ 20 రూపాయలు అయింది. ఇప్పుడు నేను అదే 10 రూపాయలతో అరకిలో టమోటాలే కొనగలను. అంటే దాని అర్థం ఏంటి? ద్రవ్యోల్బణానికి మీరు దాన్ని చెక్ చేయాలి. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ అంటే ఏంటంటే డియర్నెస్ రిలీఫ్ లింక్డ్ టు ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. అంటే మనకి ఇన్ఫ్లేషన్ లెక్కించే దాంట్లో ఇండస్ట్రియల్ వర్కర్కి సంబంధించి ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అని ఉంటుంది. సో దీన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే డియర్నెస్ అలవెన్స్ లాంటిది ఇస్తారు. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆ పెరిగినటువంటి ద్రవ్యోల్బణాన్ని చూసుకొని పెన్షన్లో వచ్చేటటువంటి డబ్బులను కూడా కొంత పెంచుతారనమాట. అలాగే లంసమ్ పేమెంట్. ఒకప్పుడు లంసమ్ పేమెంట్ ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి 6 నెలలకు ఒకసారి అతను మంత్ శాలరీ ఎంతైతే తీసుకున్నాడో లాస్ట్ 12 మంత్స్లో ఆ శాలరీలో 10వ వంతు, అంటే 1,00,000 రూపాయలు కనుక శాలరీ తీసుకుంటే అందులో 10వ వంతు 10,000 రూపాయలు ప్లస్ డియర్నెస్ అలవెన్స్ ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా ఇస్తారనమాట. ఈ టైప్ ఆఫ్ సర్వీస్ని కూడా మన వాళ్ళు తీసుకొచ్చారు. దీంతోపాటు మళ్ళీ గ్రాట్యుటీ అనేటటువంటిది ఉంటుంది. సో కాబట్టి పెన్షన్ అమౌంట్కి ఇది ఏ విధంగానూ కూడా ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ రకంగా నూతన ఫీచర్స్తో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి న్యూ పెన్షన్ స్కీమ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చూద్దాం. దీని తర్వాత యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి వెళ్దాం. ఉదాహరణకి మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకున్నారనుకోండి, ఇది 2004 సంవత్సరం ముందు ఉండేది ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటిది. ఓకే, ఇందులో ఎష్యూర్డ్ పెన్షన్ ఇస్తారు. ఎష్యూర్డ్ పెన్షన్ అనేది 9,000 రూపాయలు ఉంటుంది. అంటే ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది. అందులో మినిమం ఎంత ఉంటుంది? 9,000 రూపాయలు ఉంటుంది. అయితే ఇది ఎలా ఉండేది? ఒక వ్యక్తి 1,00,000 రూపాయల శాలరీతో రిటైర్ అయ్యాడు అనుకోండి, అందులో 50% అంటే 50,000 రూపాయలు ఆ వ్యక్తికి పెన్షన్గా ఇస్తారు. దాని తర్వాత ఈ 50,000లో మళ్ళా సగం అంటే ఎంత? 25,000 రూపాయలు అతని మరణం తర్వాత అతని ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. అలాగే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరిగితే ధరలు పెరిగినటువంటి దాన్ని లెక్కగట్టి ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ చేసి డియర్నెస్ అలవెన్స్లో భాగంగా ఇన్ఫ్లేషన్ పెరిగింది అయితే ఎంత పెరిగిందో దానికి ప్రపోర్షనేట్గా చూసుకొని కొంత డబ్బుల్ని ఎక్స్ట్రా కూడా ఇస్తారు. అయితే లంసమ్ అమౌంట్లు ఉండవు. అలాగే దాంతోపాటు దీనికి ప్రభుత్వం ఏమీ కూడా ఫండింగ్ ఇవ్వదన్నమాట. అంటే అన్ఫండెడ్ స్కీమ్, అంటే మీ శాలరీలోంచి కట్ అయింది మీకు పెన్షన్గా వస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద ఈ భారాలన్నీ పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా న్యూ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి దాన్ని 2004 జనవరి 1లో ప్రవేశపెట్టారు. ఇది మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ ఉంటాయి. అంటే ఏంటి? మీరు ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, మీ శాలరీలో కొంత భాగాన్ని కట్ చేస్తారు, అది కొంత మార్కెట్ సెక్యూరిటీస్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ నుంచి వచ్చినటువంటి రిటర్న్స్ని మళ్ళీ మీకు పెన్షన్ రూపంలో ఇస్తారనమాట. సో కాబట్టి ఇక్కడ ఎష్యూర్డ్ పెన్షన్ అనేటటువంటిది ఉండదు. అలాగే మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ డబ్బులు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఎష్యూర్డ్ అమౌంట్ ఏముండదు. సో నో మినిమం అమౌంట్. దీనికి సంబంధించి మినిమం అమౌంట్ ఇంతే మినిమం అమౌంట్ ఉండాలని ఏమి ఉండదు. అక్కడ 9,000 రూపాయలు ఉంది, ఇక్కడ 6,000 రూపాయలు కూడా రావచ్చు మినిమం అమౌంట్. అలాగే ఫ్యామిలీ పెన్షన్ గ్యారంటీ కూడా ఏముండదు. మార్కెట్ బేస్డ్ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి డియర్నెస్ అలవెన్స్ కూడా అప్లికేబుల్ కాదు. లంసమ్ పేమెంట్ ఉండదు. కానీ కాంట్రిబ్యూటరీ ఫండెడ్ స్కీమ్ అంటే కొంత ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. దీన్నే కాంట్రిబ్యూటరీ ఫండెడ్ స్కీమ్ అనేటటువంటి దాన్ని సిపిఎస్ అన్నారు. ఈ సిపిఎస్ని చాలామంది రద్దు చేయమని అడిగారు అనమాట. సో కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని రద్దు చేసింది. ఇప్పుడు మనం చూడబోయేది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. దీన్ని 2025 ఏప్రిల్ 1 నుంచి తీసుకొద్దామని అనుకుంటున్నారు. ఇందులో ఎష్యూర్డ్ పెన్షన్ అనేది ఉంటుంది. అంటే మినిమం 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఏ వ్యక్తికైనా కూడా 10,000 రూపాయలు ఖచ్చితంగా పెన్షన్ ఇస్తారు. అంటే 10,000 రూపీస్ ఎష్యూర్డ్ పెన్షన్ అనమాట. అలాగే లాస్ట్ 12 మంత్స్ అంటే మినిమం 25 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా కూడా లాస్ట్ 1 సంవత్సరంలో ఎంత బేసిక్ పే అయితే వచ్చిందో ఆ బేసిక్ పేలో 50% యావరేజ్ వేసి దాన్ని పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదే 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తులకి దీనికి ప్రపోర్షనేట్గా వేస్తారు. ఈ వ్యక్తి మరణానంతరం ఇతనికి వచ్చినటువంటి పెన్షన్లో 60% వల్ల ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా ఇక్కడ ఏఐసిపిఐ అనుకున్నాం కదా, ఆల్ ఇండియా వర్కర్స్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్కి లెక్కగట్టి డియర్నెస్ అలవెన్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లంసమ్ పేమెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి
10% ఆఫ్ మంత్లీ శాలరీ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్ కలిపి 6 monthsకి ఒకసారి ఇస్తారు, ఇన్ అడిషన్ టు గ్రాట్యుటీ. అలాగే సెంట్రల్ కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. అంటే ఒక రకంగా మీరు చూస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్, న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ను తీసుకొని యూపీఎస్ అనేటటువంటి ఒక నూతన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వీటిని మళ్ళీ ఎంచుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ దీన్ని కనుక తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దే కెన్ కంటిన్యూ విత్ దిస్ న్యూ మెథడాలజీ. అలాగే గతంలో ఉన్నటువంటి పెన్షన్ విధానంలో, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి విధానంలో మనకి కొన్ని ఇబ్బందులు అనేటటువంటి ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం చూద్దాం. ఫండింగ్కి వచ్చేసేటప్పటికి నో డెడికేటెడ్ కార్పస్ ఫర్ పెన్షన్స్, గవర్నమెంట్ ప్రొవైడెడ్ యాన్యువల్ బడ్జెట్స్ వితౌట్ ఎ క్లియర్ ఫ్యూచర్ ప్లాన్. అంటే ఏంటి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వడానికి దానికి ఒక నిధిని ఏమి ఏర్పాటు చేయాల. అంటే ఇప్పుడు ఏదో పెన్షన్ నిధి అని ఏం లేదు, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెడతారు, ఈ బడ్జెట్లో ఇంకా పెన్షన్స్ కింద కేటాయిస్తారు. ఎప్పుడైనా ఒక సంవత్సరం బడ్జెట్లో అవకతవకలు ఇబ్బందులు వచ్చాయనుకోండి, ఆ పెన్షన్లు ఇవ్వడం ఎంత కష్టం అవుతుంది. సో కాబట్టి ఒక రకమైనటువంటి భవిష్యత్ విధానం ఏమీ లేకుండా ఈ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు. అలాగే అన్సస్టైనబుల్ పెన్షన్ లైబిలిటీస్ అనేటటువంటివి శాలరీ హైక్స్ వల్ల ఖచ్చితంగా పెరిగిపోయాయి అన్నమాట. అంటే ఎక్స్టెండెడ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాడెడ్ టు ద బర్డెన్. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇన్ని సంవత్సరాల వరకు పెన్షన్లు ఇస్తారు, మనకి ఎక్స్టెండెడ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతోంది. గతంలో చాలా 1947లో భారతదేశంలో 32 సంవత్సరాలు జీవిస్తే పూర్తి స్థాయి జీవితం బతికినట్టు అప్పుడు. ఇప్పుడు అది 68కి పెరిగింది. ఇలా ఎక్స్టెండెడ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతోంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి డబ్బు కూడా ఆబ్వియస్గా దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా ఎక్కువ పెరుగుతుంది. రెండోది శాలరీ హైక్స్ అవుతాయి. ఇప్పుడు 7th పే కమిషన్ రివిజన్ వచ్చిన తర్వాత శాలరీ హైక్స్ చాలా విపరీతంగా అయ్యాయి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా. సో దీనివల్ల ప్రభుత్వానికి చాలా బర్డెన్ పడి అది చాలా అస్థిరంగా ఉన్నటువంటి అంశంగా మారింది. అలాగే ఫిక్స్డ్ పెన్షన్ అమౌంట్, ఫినాన్షియల్ ట్రైన్ డ్యూ టు రైజింగ్ లైబిలిటీస్, అసలే ప్రభుత్వాలు అప్పుల్లో ఉన్నాయి. దాంతోపాటు మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు లాస్ట్ మంత్ శాలరీ ఎంత తీసుకున్నారో అందులో సగం పెన్షన్ ఇమ్మంటున్నారు. ఇది ప్రభుత్వానికి ఎంత, ఈ ఫిక్స్డ్ పెన్షన్ ఎంత ప్రభుత్వానికి ఇబ్బంది చెప్పండి. ఎంతమంది ఉంటారు ఎంప్లాయీస్ 1990 నుండి 2024 వరకు, అంటే ఆయనకి అప్పుడు 60 ఏళ్ళు ఉంటే ఇప్పుడు ఇంకొక 30, 90 పోనీ కొంతమంది వెళ్ళిపోయినా ఇంకా కొంతమంది ఉంటారు. సో వీళ్ళందరికీ పెన్షన్లు ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఎంత కష్టం. సో ప్రభుత్వానికి చాలా విపరీతమైన ఫిస్కల్ బర్డెన్ అది. అలాగే దీంతోపాటు 50% లాస్ట్ డ్రాన్ శాలరీ, దీన్నేమో దీన్ని మళ్ళీ ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసేవాళ్ళు, అది ఇంకా పెరుగుతుంది అమౌంట్. సో దీని కారణంగా ప్రభుత్వానికి చాలా విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు అయ్యేది. సో దీన్ని దూరం చేయడానికి నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఎలా ఉంటుంది, ఎంప్లాయీ దగ్గర నుంచి ప్రతి నెల 10% ఎంతో ఆయన శాలరీలోంచి లేదా ఆమె శాలరీలోంచి కట్ చేస్తారు. సో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి, 10% ఆఫ్ బేసిక్ పే ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్. దీంతోపాటు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే 60 ఏళ్ళ తర్వాత మీరు రిటైర్ అయ్యి వచ్చేటటువంటి పెన్షన్లో సగభాగం మీకు వచ్చిన శాలరీలో పెన్షన్ ఉంటే మిగతా సగభాగం అని అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, మిగతా సగభాగం ప్రభుత్వానికి ఉంటుంది. సో దీన్నే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని కూడా అనొచ్చు. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, బట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మార్కెట్ లింక్డ్ అంటే పే అవుట్స్ ఆర్ అన్సర్టెన్ డ్యూ టు డిపెండెన్సీస్ ఆన్ మార్కెట్ పర్ఫార్మెన్స్. మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి చోట పెడతారు, అక్కడున్న మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు డబ్బులు ఇస్తారు. సో మార్కెట్ తగ్గిందనుకోండి మీకు తక్కువ పెన్షన్ వస్తుంది, పెరిగిందనుకోండి ఎక్కువ పెన్షన్ వస్తుంది. చాలా అనిశ్చితి, అలా వద్దు. పెన్షన్ అంతే ఇంత అమౌంట్ వస్తుందని తెలిస్తే మనం జాగ్రత్త పడతాం. అలాగే వేరియబుల్ పెన్షన్ అమౌంట్ అంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని బట్టి, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ని బట్టి పెన్షన్ అమౌంట్ మారిపోతూ ఉండేది. ఒకసారి ఇలా వచ్చేది, ఒకటికి 10,000 వచ్చేది, ఇంకొక ఆయనకేమో 12,000 వచ్చేది, ఇంకొక ఆయనకి 8,000 వచ్చేది. అలాగే గ్యారంటీడ్ పెన్షన్ అమౌంట్ లేదు, గతంలో మాదిరి 9,000 రూపాయలు గ్యారంటీగా ఉండేదన్నమాట, ఇప్పుడు అట్లా ఏం లేదు. అలాగే ఫిస్కల్ ఇంపాక్ట్, దీనివల్ల కాంట్రిబ్యూటరీ నేచర్ ఉంది కదా, 50% ఆఫ్ ద పెన్షన్ అమౌంట్ ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది కదా, దీనివల్ల కూడా ప్రభుత్వానికి చాలా భారం పడేదన్నమాట. ఇవే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు 2019 ఎలక్షన్స్ ముందు రద్దు చేస్తా అన్నారు, చేయలేకపోయారు ఆయన కూడా. అంటే ముందు ప్రభుత్వంలోకి రాకముందు ఇది పెద్ద ఇబ్బంది కాదని అనుకున్నారేమో, కానీ వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఇబ్బందో తెలిసిందే. కాబట్టి అట్లా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ కూడా చాలా తలకాయ నొప్పిగా మారే రాష్ట్ర ప్రభుత్వాలకి.
సో ఇది మనం చెప్పేటటువంటి అంశం. 2017లో దీనికి సంబంధించి న్యూ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేటటువంటి దానిపైన క్వశ్చన్ ఇచ్చాడు. సో దీనికి ఆన్సర్ కూడా మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ పథకం యొక్క ముఖ్య లక్షణాలు: జనాభాలో వివిధ వర్గాల కోసం పెన్షన్ వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో మెరుగుపరచడంకి ఎలా లక్ష్యంగా ఇది పెట్టుకుంది. ఇది 200 పదాల్లో రాయండి. సో ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి. సో నూతన పెన్షన్ విధానం అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ రెండిట్ల బెనిఫిట్స్ తీసుకొని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. సో ఇది ఈ పర్టికులర్ సెషన్ తాలూకా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.